వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కొత్తపేట బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో హెల్త్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో హెల్త్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డి శ్రీకాంత్, డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు, డాక్టర్ సత్యారెడ్డి, డాక్టర్ డి హరిణి, డాక్టర్ నరేష్ ఉచితంగా బీపీ, మధుమేహం, ఈసీజీ మరియు ఎముకల దృఢత్వం పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలను అందజేశారు. మనకి ఇక్కడ బ్రాహ్మణ పరిషత్ స్థాపించి 65 సంవత్సరాలు అయిన సందర్భంగా హెల్త్ హాస్పిటల్ వారి ద్వారా ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఫ్రీ క్యాంప్లో అనేది మనకి జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు శ్రీకాంత్ గారు, అలానే నేను యూరాలజిస్ట్ డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, అలానే సత్యారెడ్డి గారు న్యూరో సర్జన్ సత్యారెడ్డి గారు, ప్లాస్టిక్ సర్జన్ సార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అయ్యే టెస్టులు కానీ ఏమైనా సరే హెల్త్ హాస్పిటల్లో రాయితీతో సహా ఈవినింగ్ టైమ్స్ రాయితీతో సహా 50% రాయితీతో సహా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్, కోశాధికారి కామరాజుగడ్డ రామచంద్రమూర్తి, కాజా శ్రీనివాస్, మన్నవ మురళి, పోతుకుచ్చి రామకృష్ణ, జూపూడి ప్రవీణ్, కొండపి శ్రీనివాస్, హెల్త్ హాస్పిటల్ సిఇఓ గిరిబాబు, వలి, మురళి, జీవన్, శివరాం తదితరులు పాల్గొన్నారు. హెల్త్ హాస్పిటల్ వారి సౌజన్యంతో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ పరిషత్ స్థాపించి 65 సంవత్సరాలు అయిన సందర్భంలో అందరికీ కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్ శ్రీకాంత్ గారు, అట్లానే రామలింగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సాగుతుంది. అట్లానే ఈసీజీ, బీపీ, బోన్ స్ట్రెంత్ అన్నీ చెకప్స్ చేసి ఎవరైతే ఈ టెస్టులు చేయించుకున్నారో వాళ్ళకి ఎలా ఉంది ఏంటని చూపించి చెప్పి మెడిసిన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకా ఇతరితర ఏమైనా ప్రాబ్లమ్స్తో ఉంటే రాయితీతో కూడిన వైద్యం చేయడానికి మేము సహకరిస్తామని హెల్త్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్న హెల్త్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీకాంత్ని. ఇప్పుడు ఇవాళ మన బ్రాహ్మణ పరిషత్ 65 ఇయర్స్ అయిన సందర్భంగా హెల్త్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఉచిత క్యాంప్, మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్లో మనకి జనరల్ ఫిజిషియన్, తర్వాత యూరాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్, తర్వాత న్యూరో సర్జన్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఉచితంగా బీపీ చెకప్, తర్వాత బ్లడ్ షుగరు, తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ, తర్వాత ఈసీజీ టెస్ట్ అన్ని ఫ్రీగా చేస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక పరీక్షలు అయ్యాక ఏమన్నా అవసరమైతే మిగతా టెస్ట్కి హెల్త్ హాస్పిటల్లో మనకి రాయితీ ద్వారా మిగతా పరీక్షలు కూడా చేస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎలవరు గ్రామానికి చెందిన అంచె సీతారామయ్య 8వ వర్ధంతి సందర్భంగా బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. అంచె సీతారామయ్య కుమారుడు వెంకటరమణ, కోడలు కళ్యాణిల సహకారంతో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పెద్దల ఎడల భక్తి విశ్వాసాలతో వారిని స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో సీతారామయ్య కుటుంబ సభ్యులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ అంచా సీతారామయ్య గారు, రిటైర్డ్ హెడ్ మాస్టరు, ఎల్వరు గ్రామం. వారు 8వ వర్ధంతి సందర్భంగా కుమారుడు వెంకటరమణ గారు, కోడలు కళ్యాణి గారు ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ స్థితికి, ఉన్నత స్థితికి తీసుకొచ్చి మనకి ఈ లోకంలో ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించినది ప్రత్యక్ష దైవ స్వరూపులు తల్లిదండ్రులు. అందుకనే మానవుడికి రుణాలు ఉన్నాయి. పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం. ఈ రుణాల్లో మొట్టమొదటి పితృ రుణం. తండ్రి మాటని అమలుపరచడం గొప్ప విషయం. అనంతరం కూడా గుర్తుపెట్టుకుని వారి పేరుతో సేవలు అందించి
వారి ఉత్తమ సద్గతులు పొందడానికి ఆత్మశాంతించడానికి చేసే కార్యక్రమాలే ఈ తిథులనండి వర్ధంతులండి. మరి వారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. మా తండ్రి గారి అంచె సీతారామయ్య గారు ఎలవరు గ్రామ వాస్తవ్యులు, జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన వాళ్ళ 8వ వర్ధంతి సందర్భంగా మేము మాకు తోచిన విధంగా గాంధీ ఆశ్రమంలో వయోవృద్ధులకి భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం అనేది. ఇటీవల తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై అమానుషంగా హింసించడం సరికాదని వివిధ పార్టీలు సంఘాల నాయకులు పేర్కొన్నారు. కారకులపై చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో పోలీసుల చర్యను ఖండిస్తూ పట్టణ ఐతానగర్లో నిర్వహించిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సుకు న్యాయవాది పి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. వివిధ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు శ్రీనివాసరావు, విల్సన్, మాల్యాద్రి, విక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి వచ్చినటువంటి నాయకులకు చేయడం అనేటువంటిది సమయంలో ముఖ్యమైన తప్పట్లే పూర్తి అవుతుంది పోలీసు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు వ్యతిరేకంగా వాళ్ళు ఏదనుకుంటే ఏ కేసు అనుకుంటే 2 దశాబ్దాల కాలం నుంచి మాకు తెలిసి కూడా రాష్ట్రం దీని దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి మానసిక వికాసం, ప్రతి మనిషి యొక్క హక్కులు బాధ్యతలు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నమ్మే పరిస్థితుల్లో లేవు. ఈ రోజున పాలకులు మారుతున్నారు, దోపిడీదారులు మారట్లేదు. ఈ దోపిడీదారులు ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడికక్కడ ఒక భయాన్ని సమాజంలో పెట్టాలి, ఈ అణగారిన వర్గాలకి ఒక భయకంపితులు చేసి సమాజంలో ఒక నియంతృత్వ పోగొడలో పోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా చాలా కాలం పాటు ముఖ్యమంత్రి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది, బహిరంగంగా శిక్షించబడతా ఉన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఇది వ్యక్తి వికాసానికి వ్యతిరేకం అని తెలిసినా కూడా ఈ రోజు కూడా కేవలం దానికి వేరే ముద్రేసో, లేదా మాదక ద్రవ్య ముద్రేసో, దళిత వర్గాల ముద్రేసో, లేదా అణగారిన వర్గాల ముద్రేసి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్ప ఇవాళ దాని న్యాయం చేయలేనటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇవాళ దళితులకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది, దాని మీద మాట్లాడమంటే పోలీసు వాళ్ళు ఆ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని అరెస్ట్ చేశారు అనేటటువంటి మాట చెప్పి తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. బహిరంగంగా ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు చట్టంలోని తమ చేతిలో తీసుకోమని, ఏ చట్టంలో ఉందో చెప్పమనండి హోమ్ మినిస్టర్ గారిని, ఎక్కడుందో చెప్పమనండి, బహిరంగంగా శిక్షించమని. దీన్ని న్యాయస్థానాలుండే శిక్షించడానికి, న్యాయస్థానంలో ఎంక్వైరీ చేయడానికి, దాని మీద మాట్లాడకుండా దీన్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం వ్యక్తుల్లో ఏమి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ లోపాలు చూపించి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలనేటటువంటి ప్రయత్నాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ యొక్క ఎస్పీ గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు, వెంటనే సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించి ఎస్పీని కూడా పార్టీని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, గత ఏప్రిల్ మాసంలో నాగరికతకు రాజకీయ చైతన్యానికి కేంద్రమైనటువంటి తెనాలి పట్టణంలో దళిత మైనారిటీ యువకుల్ని ప్రభుత్వం వారే, అంటే పోలీసులు, ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వారే చిత్రహింసలు పెట్టి వారిని తీవ్రంగా అవమానపరిచినటువంటి ఘటనని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు, అలానే రాజ్యాంగాన్ని మనం తీర్చుకొని 75 చేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తొంగలో దొక్కి ఈ ఘటనలో ఏదో దోషం ఇచ్చేశారు కాబట్టి వాళ్ళని, చట్టాన్ని, వీటన్నిటిని, రాజ్యాంగాన్ని, ప్రత్యేక రాజ్యాంగాన్ని వారే చేతిలోకి తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రాజ్యాంగంతో దీన్ని దుర్మార్గంగా చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క దళితుల, మైనారిటీల యొక్క ఆత్మగౌరవాన్ని, వీటన్నిటిని కూడా అణిచేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది.
నిజంగా మా వాళ్ళు కానీ ఆయన కొట్టాలనుకుంటే చంపాలనుకుంటే మారణాయుధాలు తెచ్చి ఉంటే ఆ పని చేసేసేవాడు. కొట్టారని చెప్తున్నా. దీనిలో పెట్టిన సెక్షన్లు ఏంటి? 121, 121(2), 109, 126(b). ఈ సెక్షన్ల యొక్క అర్థం ఏంటంటే నన్ను నిర్బంధించారు, తీవ్రంగా కొట్టారు, చంపబోయారు. ఈ 3 సెక్షన్ల యొక్క అర్థం అది. ఒక అడ్వకేట్గా, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా నేను చెప్తాను. అది నిజమా కాదా తెలుసుకోవాలి కదా, ఆధారాలు కావాలి కదా. ఒక కానిస్టేబుల్ ఇచ్చేస్తే సిఐలు ఎఫ్ఐఆర్ కట్టేస్తారా? ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ కట్టావు, కట్టిన తర్వాత దెర్ ఈజ్ అ లా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని విచారణ చేయాలి, సాక్ష్యాలు తీసుకోవాలి. అసలు ఈ కానిస్టేబుల్ పెట్టిందా కరెక్ట్? పోలీస్ కానిస్టేబుల్ కేసు పెడితే చల్లదు అది. అటువంటి చల్లని దాని మీద కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్ కట్టేసి నడివీధిలో తీసుకొచ్చేసి పోలీసులే లైసెన్స్డ్ గూండాల్లాగా ఇరక్కొట్టేస్తే అంటే యావత్ దళిత జాతిని, మైనార్టీస్ని భయపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటారా? ఏదో 9 కేసులు ఉన్నాయన్నారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో అనేకమంది తీవ్రమైన సీరియస్ కేసులు ఉన్నాయి. ఆ కేసులో ఉన్న ఎమ్మెల్యేని తీసుకొని కొట్టేస్తారా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కొట్టిన సిఐల మీద, ఆ కంప్లైంట్ ఇచ్చిన చిరంజీవి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. సిట్టింగ్ జడ్జెస్తో 3 జడ్జెస్, అంటే ఒక ఎస్సీ జడ్జి ఉండాలి, అందులో ఒక బీసీ జడ్జి ఉండాలి, ఒక మైనార్టీ జడ్జి ఉండాలి. ఆ 3 జడ్జెస్తో కమిషన్ వేయాలి. అదేవిధంగా నేషనల్ కమిషను, ఎస్సీ కమిషన్ ఇక్కడ రావాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ రావాలి, అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ రావాలి. దీని మీద ఆ తప్పుడు విధంగా ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆ సిఐల్ని బహిరంగంగా లా అండ్ ఆర్డర్ని చేతుల్లో తీసుకుని లైసెన్స్డ్ గూండాలుగా వీధుల్లో కొట్టేసి భయపెట్టినటువంటి, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి, పోలీసులకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి, మానవ హక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఆ 2 సిఐల మీద వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని రిమూవ్ చేయాలి, నాట్ సస్పెన్షన్. 3 యువకుల నడిబజార్లో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి అరికాళ్ళ మీద విపరీతంగా కొట్టినటువంటి ఘటన ఈరోజు రాష్ట్రంలో మానవ హక్కులన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. 2 నెలలైనా ఈ ఘటన మీద ఎలాంటి చర్య తీసుకోబోగా కొట్టడాన్ని సమర్థించడమే సిగ్గుచేటనేటువంటి విషయం. ఈ రకంగా అనితతో మొదలుకొని, హోమ్ మినిస్టర్ అనిత మొదలుకొని, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ డ్రగ్ అనే ఒక బూచిని వాళ్ళ మీద రుద్ది వీళ్ళని కొట్టడం బహిరంగ న్యాయం అని చెప్పడం అంటే ఇది న్యాయ వ్యవస్థని, కోర్టుల్ని అపహాస్యం చేయటం, అవమానించడం, రాజ్యాంగానికే ఇది ఒక రకమైన అవమానకరమైనటువంటి విషయం. ఈరోజు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కేంద్రంలో లాగా ఇక్కడ కూడా మను ధర్మశాస్త్రం అమలు జరుగుతున్నట్టున్నది. ఇక వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు వేసిందే శిక్ష, చేసిందే వాళ్ళ న్యాయం అన్నట్టుగా ఈరోజు ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. ఈరోజు 3 యువకులు, వాళ్ళ మీద 2 సంవత్సరాల కేసులు లేవు, ఒకరి మీద అసలే కేసులు లేవు, అందులో లాయర్గా రిజిస్టర్ అయి ఉన్నాడు, చదువుకున్నటువంటి కుర్రాళ్ళు. వీళ్ళని అవసరమైతే మీరు ఉపాధి కల్పించి వాళ్ళకి న్యాయం ఎలా చేయాలని చెప్పి బెదిరించి ప్రత్యక్షంగా ఈరోజు అన్ని సంఘాలు, 28 సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ఒక అపురూపమైన స్థితిలో తెనాల్లో ఈ సదస్సు జరపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ కానిస్టేబులే, చిరంజీవి అనే కానిస్టేబులే ఈ డ్రగ్ వ్యాపారం నడుపుతూ వీళ్ళందరినీ కూడా పావులుగా మార్చాడు. అందుకోసం మామూలు ఇవ్వమని వెంటాడుతుంటే మేము దాన్ని మానుకున్నాం, మేము ఈ పని చేయమని చెప్పినా సరే ఆయన వాళ్ళ మీద ఈ తప్పుడు కేసులు బనాయించి చేయటం జరిగింది. అందుకని మొత్తం ఈ ఘటన మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. దీనికి కారకులైన పోలీస్ కానిస్టేబుల్ మొదలుకొని సిఐఎస్ఐల మీద చర్య తీసుకోవాలని, సస్పెండ్ చేయాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు జగజ్జీవన్ రామ్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదానం. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 3 టౌన్ సీఐ రమేష్ బాబు విజ్ఞప్తి. అప్పుల బాధతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సుల్తానాబాద్కు చెందిన దామర్ల రామకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.